ఈమె ఏదో గీతాంజలి సినిమాలో హీరో లాగా హీరోయిన్ లాగా శాలువా వేసుకొని నిన్నే అర్థమవుతుందా ఇందాక నుంచి ఇక్కడ ఫైటింగ్ జరుగుతుందండి. మా దీవెన బాబుని రెచ్చగొడుతుందండి, కోపం తెప్పిస్తుంది. ఏదో చెప్తాను స్టోరీ అట్లా వాడు షేర్ చేసుకుంటే స్కూల్లో జరిగింది ఏంటి అని. గట్టి చెప్పాలి అప్పుడప్పుడు. అసలు రూపం అది. ఇది కెమెరా ముందు ఈ రోజు వాడే తీసుకొచ్చుకొని రాసుకుంటుండు, అరవ ముందుకే తెచ్చుకొని రాసుకుంటుండు. అందుకే శాంతంగా మాట్లాడు. ఈ రోజు శాంతంగా ఉండు, శాంతమూర్తి. కానీ నా మీదే కోపంగా ఉన్నాడు ఈరోజు, నాతో మాట్లాడంట. థ్యాంక్ యూ సో మచ్ దీవెన్ బాబు, బా సూపర్. ఏంటి దీవెన, ఏంటి దీవెన చెప్పు. ఇంత ఉన్నదే ఇంత బుక్ కదా, ఒక సైడ్ రాయకుండా ఒక సైడ్ రాసి మళ్ళీ నాన్న మళ్ళీ నాకు రఫ్ నోట్స్ కావాలని. ఏం చేస్తా అప్పుడు, ఏం చేస్తా ఇచ్చించి రాసుకొని చెప్తా. నేను కూడా అదే చేస్తా. ఇప్పుడు బుక్ అయిపోయింది అనుకో ఈ సైడ్, నేను అటు సైడ్ రాసుకుంటా. అది ఎందుకో మరి రాసేప్పుడు ఇటు రాసుకోవచ్చు కదా. స్టిఫ్ ఉంటది, పేపర్స్ ఎక్కువ ఉంటాయి కదా రాసే కొద్దీ. ఇటు సైడ్ రాయాలంటే చిరాకు వస్తుంది. ఓకే, మళ్ళీ తర్వాత ఇటువైపు రాసుకోవాలన్నప్పుడు ఇటు రివర్స్ రాసుకుంటారా? బుక్ తిప్పాలి అప్పుడు. పిచ్చా నీకు అసలు ఏం మాట్లాడుతున్నావు? రాస్తుండు మళ్ళీ ఈ పేపర్ లో రాయడానికి మళ్ళీ అటు నుంచి వస్తే అయిపోయిన పేపర్స్. నేను చెప్పేది అదే, ఇటు నుంచి రాసుకుంటూ వస్తారు, రివర్స్ రాసుకుంటూ వస్తారా? ఎందుకు ఈ పేపర్ అయిపోయినా మళ్ళీ అటు తిప్పి మళ్ళీ ఇక్కడ. నేను చెప్పేది అదే, వెనక నుంచి రాసుకుంటూ వస్తాడు, ఫస్ట్ నుంచి రాయకుండా. ఏ పేపర్ అయితే రాయలేదు ఆ పేపర్ లో రాసుకుంటూ వస్తాడు. ఓకే, మీకు అర్థం కాదు ఏంటి. ఇప్పుడు ఇటువైపు రాస్తాడు అన్ని, ఓకే, ఇటువైపు ఖాళీ వదులుతాడు. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి రాసుకొని వస్తే కూడా పేపర్లు ఏమి ఉండవు కదా కింద, అప్పుడు కూడా ఇదే కదా ఉండేది. అయితే నేనేమంటున్నా, ఇట్లుంచి ఇట్లా రాసుకుంటా వస్తాడా అంటున్నా. దీవెన్ ఒక మాట చెప్పు, రఫ్ నోట్స్ లేనా నువ్వు రాయాల్సి? జీవన్ బాబు చాలా సీరియస్ అనగా నవ్వుతుంది నువ్వు. వాడు ఎక్కువసేపు సీరియస్ గా ఉండదు, కోపం పడలేవాడు. మరి దీవెన్ బాబు ఎంత కోపం గట్టిగా అరుస్తాడు, కోపం వస్తుంది, మళ్ళీ ఎమ్మటే నవ్వగా నవ్వుతాడు, మళ్ళా స్మైల్ ఫేస్ మా దీవెన్ బాబు. ఓకే నైట్ అవుద్ది, డే ఒకటే కాదు, నైట్ పడుకునే టైం వస్తుంది, అప్పుడు నాన్న చెయ్యి కావాలి, అప్పుడు చెప్తా. ఎందుకు దీవెన ఈరోజు వాడిని అక్కడ కూర్చొని వాడిని ఎందుకు అట్లా బోర్ కొడుతుంది మొత్తం. మా దీవెనకేమో ఎల్లుండి జీటీటీ. రఫ్ నోట్స్ అంటే రఫ్ రాయమని మంచిగా రాయి దీవెన్. మీ అందరూ చూసారు కదా, జీటీటీలో దీవెన ఫస్ట్ లెవెల్లో క్వాలిఫై అయ్యి ఇప్పుడు సెకండ్ లెవెల్ అనమాట. ఫస్ట్ లెవెల్లో అయిపోయి సెకండ్ లెవెల్ క్వాలిఫై అయింది. సెకండ్ లెవెల్ అవ్వలేదంటే ఇంకా అవును, సెకండ్ లెవెల్ కి క్వాలిఫై అయింది అన్న. ఫస్ట్ లెవెల్ లో రాసి సెకండ్ లెవెల్ కి క్వాలిఫై అయింది. సరే ఓకే దీవెన, ఏదో కన్ఫ్యూజ్ అయి ఉంటది. రేపు ఎల్లుండి ఫ్రైడే రోజా? ఫ్రైడే రోజు ఉండొచ్చు అనుకుంటా ఈసారి. అయితే నేను వస్తాను. ఏమి నేను వస్తా, ఎందుకు రావు నువ్వు? ఎట్లా చదువుతున్నారు ఏంటి అని నేను అనుకుంటాను. నువ్వు పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు, మేము ఫోన్ చేస్తూనే ఉంటాను. నువ్వు ఎప్పుడు నీకు పేరెంట్ టీచర్ మీటింగ్. చూడండి ఎట్లా అంటున్నారు. అయితే మా దీవెన జీటీటీ ఉంది, దానికే ప్రిపేర్ అవుతుంది. ఇందాక దాకా ప్రిపేర్ అయింది, ఇప్పుడే రెస్ట్ తీసుకుంటుంది. కానీ రెస్ట్ తీసుకోవట్లే,
వానికి రెస్ట్ లేకుండా చేస్తుంది పక్కన కూర్చొని. ఓకే వీళ్ళకి మన సంక్రాంతి హాలిడేస్ టీచరే కాల్ చేయమని చెప్పారు నాకు. ఏదైనా డౌట్ ఉంటే మాట వరుసకి ఏదైనా ఉంటే కానీ ప్రధానికి చేస్తే ఎట్లా చెప్పు, వాళ్ళకు కూడా వర్క్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఇల్లు ఉంటుంది, వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు. నీ పిల్లల్ని చూసుకోవాలా వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలా? నైట్ టైం ఫోన్ చేసి చూడు వాళ్ళ టీచర్ సపోర్ట్ అయినా ఓకే నీకు టీచర్ ఫోన్ చేస్తాంటే భయమా కదా? నువ్వు మంచిగా అయినవా లేదా? నీ అంటే ఇన్నో మంచిగా లేవన్నమాట. ఎబ్బే చీచి నీ పదవం తీసేసింది మీ అమ్మ. బాబు ప్లేస్ చేంజ్ చేశారు చెప్పిన వెంటనే మంచిగా టీచర్ బాగా అంటే మాట్లాడతారు. అంటే నేను మంచోని కాదు. అదే చూడు మంచి అంటే మనం చెప్పే కొంతమంది పట్టించుకోరు కదా మీ స్కూల్. వద్లేదు ఈవెన్ మీ అమ్మ నీ పదవి తీసేసింది ఇక వేస్ట్. అబ్బే అలా చెప్పడం తప్పది ఈవెన్. అదే వద్దిగా ఇక కవరింగ్ అది తప్పే. చూడండి టీచర్ దీవెన్ అట్లా చెప్పొద్దండి. బెదిరించినావు నువ్వు, బెదిరించి చెప్పించుకుంటున్నావు. అది కాదు మనసులో ఉన్న మాట కావాలి. నీకు ప్లేస్ చేంజ్ చేయడం, నువ్వు కొంచెం టీచర్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం అవన్నీ నీకు మంచిదా కాదా చెప్పు. చూడు ఏమంటుండే చూడు వాడిని అడగండి. బెదిరించిన ఫస్ట్ టీచర్ చెప్పనా అన్నావు, ఇంకేమంటాడు ఏదైనా మూవ్ అంటాడు. నేను ఫోన్ చేస్తాను. నువ్వు గ్యాస్ మీద ఏదో పెట్టినామనుకుంటా మర్చిపోయి ఉంటావు. ఇల్లు సిమ్ లో పెట్టొచ్చా కానీ అదంతే. ఇప్పుడు పోయాలి ఎమ్మటే. ఎమ్మటేనా ఇప్పుడు? ఓకే పోసుకొస్తా. 1 hour అయింది. ఓకే మీకు కావాలి కదా? నువ్వు కూడా తాగాలి. ఇంటున్నా నీకు పోసినప్పుడే నాకు పోయి. ఓకే మీకు వీళ్ళకైతే సంక్రాంతి హాలిడేస్ మరి ఎప్పటి నుంచో ఏమో ఇంకా ఇంకా రాలేదు. నేనైతే 10th నుంచి అనుకుంటున్నా. 10th సాటర్డే నాన్న. నువ్వే కదా నేను ఎప్పుడు అన్నావు. ఓకే అందరూ మంచిగా ఎంజాయ్ చేయండి, పండగ బాగా జరుపుకోండి. 10th సాటర్డే. సంక్రాంతి అప్పుడు నేను దవాపైకి వెళ్తా. దవాపైకి వెళ్తావా? ఎల్లు. ఓకే నాన్న కైట్స్ ఎగరే అదే మనకి ఒక్కసారైనా అసలు సంక్రాంతి అంటే కైట్స్ అంటే అదే మనందరూ తెలుసు కానీ ఒక్కసారి ఉదయన్నకు బాగా వచ్చంట కైట్స్ ఎగరేయడం. ఉదయన్న మీరు రాత్రి రాసి చుట్టూ తిరిగి అది వాడు బ్రెయిన్ లో పోయిద్దా ఇప్పుడు ఏదో రాస్తుంటే రాస్తుంది. నా క్వశ్చన్ నేను పెట్టిస్తా నీకు. ఏంటమ్మా నువ్వు చూడకుండా సాల్వ్ చేయాలి ఆ ప్రాబ్లం. కళ్ళు మూసుకోనా? తెరిచే మరి ఇలా చూసుకుంటారా? చూసుకుంటా రాస్తున్నా. ఓకే నేను మొన్న ఒక వీడియో చూసాను కదా, ఇట్లా సంక్రాంతికి వెళ్ళేటప్పుడు ఎవరైతే ఆ బై రోడ్ వెళ్తారో, బై రోడ్డు అంటే మామూలుగా ఆంధ్రాకి ఎక్కువ వెళ్తూ ఉంటారు కదా, హైదరాబాద్ నుంచి ఎక్కువ హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి ఎక్కువ వెళ్తారు. అంటే తెలంగాణలో కూడా వెళ్తూ ఉంటారు. కాకపోతే ఆంధ్ర సైడ్ బాగా మొత్తం వెళ్ళిపోతారు. ఇంకా పండగ పెద్ద పండగ కదా అది వాళ్ళకి, వాళ్ళు పెద్ద పండగే అంటారు. సంక్రాంతి అంటారు అటు సైడ్ పెద్ద పండగ అంటారు. అయితే వెళ్ళేటప్పుడు మనకి మామూలుగా ఇంకా హైవేలో మొత్తం ట్రాఫిక్, టోల్ గేట్స్ దగ్గర ట్రాఫిక్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమం ఎక్కడ న్యూస్లో చూసినామా 9th నుంచి టోల్ గేట్స్ అంటే ఫ్రీగా వదిలేస్తున్నారు 18th వరకు అని చెప్పి న్యూస్లో అయితే విన్నా. అది మరి ఇంకా తెలియదు, అది కన్ఫామ్ ఏమో తెలియదు అన్నారు. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం అంటే వైజాగ్, రాజమండ్రి, ఇటు ఇంకా కాకినాడ ఇటు సైడ్ ఎటు వెళ్ళినా సరే మనకి మామూలుగా వయ్యా విజయవాడ అట్లా వెళ్తూ ఉంటారు కదా. ఎక్కువ సూర్యాపేట, కోదాడ ఇటు నుంచి వెళ్తూ ఉంటారు. కానీ అంటే చాలా మందికి తెలుసో తెలియదో దీవెన్ అదొక దీవెన్ చెప్తా ప్లీజ్. మనకి ఇటు నుంచి ఖమ్మం నుంచి కూడా రాజమండ్రి రూట్ ఉంది. సత్తుపల్లి, అశ్వరావుపేట, జంగారెడ్డిగూడెం, ఐశ్వర్యపేట కాదు, ఇట్లా కూడా మనకి రూట్ ఉంటుంది. ఇప్పుడు బాగానే ఉందండి రూట్. అంటే చాలా మందికి ఎప్పుడు వెళ్ళేదో ఏమో కానీ ఇప్పుడైతే పర్లేదు వెళ్ళొచ్చు. అంటే మనం ఈ రోడ్డు బాగా హెవీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఆ ట్రాఫిక్ని కొంచెం తగ్గించుకోవాలంటే మాత్రం అటు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇంకోటి టోల్ గేట్స్ అంటే ఏమి ఉండవు, అటు ఉన్నా సరే ఇటు ఎట్లాగో వదిలేస్తా అన్నారు కాబట్టి నో ప్రాబ్లం. కానీ టోల్ గేట్స్ కూడా అక్కడ ఉండవు, ట్రాఫిక్ ఎక్కువ ఉండదు, చాలా మంచిగా ఉంటుంది. మీరు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు కూడా. రాజమండ్రి దాకా వెళ్ళొచ్చు అక్కడి నుంచి. ఇంకా అక్కడి నుంచి ఎవరు సపరేట్ అయ్యేటోళ్ళు కొంచెం రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ అటు కొంచెం తుని ఇటు అనకాపల్లి ఇటు సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు. అట్లా నాకు ఎలా తెలుసు అంటే ఈ మధ్య మేము 2-3 సార్లు వెళ్ళాం అనమాట. అరకు వెళ్ళేటప్పుడు ఖమ్మం నుంచి వెళ్ళాం కదా, ఖమ్మంలో ఉన్నప్పుడు కూడా ఖమ్మం నుంచి అక్కడి నుంచి వెళ్ళాం అనమాట. అటు నుంచి వెళ్తాం మేము అశ్వరావుపేట, అటు నుంచి వెళ్ళిపోతాం. బాగానే ఉంటుంది రోడ్డు, మంచిగా ఉంటుంది.
కాకపోతే లారీలు ఎక్కువ తిరుగుతూ ఉంటుంది, కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళిపోతే ఏం లేదు. ఓకే, ఇదనమాట ఈవినింగ్ సరదాగా మా ఇంట్లో ఈ వ్లాగ్ అనమాట ఇది. ఇంకా అందరూ సరదాగా వెళ్ళండి, ఎంజాయ్ హాలిడేస్ని ఎంజాయ్ చేయండి, పండగ బాగా జరుపుకోండి, మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరం కోరుకుంటున్నాము. ఎవరైతే చాలా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి, తెలుగు సినిమాలు మంచిగా చూడండి. ఏ సినిమా అన్నీ బాగుండాలి, అన్ని సినిమాలు హిట్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ సినిమా ది రాజా సాబ్ వస్తుంది. మా దీవెన్ బాబు ఫేవరెట్ హీరో అనమాట. వెళ్తున్నావా రాజా సాబ్కి? ఎప్పుడు రిలీజు? నేనేం తీసుకెళ్తా? తీసుకోపోతారు అనిల్ అన్న. ఓకే అనిల్, నువ్వు వంట తీసుకెళ్తావంట, చూడరా మరి. ఓ మీ ఇద్దరు ప్రభాస్ ఫ్యాన్స్ కాదు? ఓకే ఓకే. అన్ని సినిమాలు అయితే మంచిగా హిట్ అవ్వాలి. సినిమాలు చూసేవాళ్ళు సినిమాలు చూడండి, పండగ ఇంట్లో ఉండే ఫ్యామిలీతో గడపండి, మంచిగా ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా వెళ్తాము, కొంచెం టైం పడుతుంది, ఇప్పుడే కాదు, ఇంకా కొన్ని రోజుల తర్వాత. థ్యాంక్ యూ, బాయ్.